హలో ఫ్రెండ్స్, నా పేరు జగదీష్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్లో నేను ఎడ్యుకేషనల్ వీడియోస్ తయారు చేస్తున్నాను. ఈ వీడియోస్ డిఎస్సి ప్రిపేర్ అయ్యే వారికి, ఇంకా ఇతరత్ర కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వారందరికీ కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. కనుక ఈరోజు లెసన్లో మనము కాకతీయుల చరిత్రను గురించి తెలుసుకుందాం. కాకతీయుల చరిత్ర. ఓకేనండి. చాలా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వటం జరుగుతుంది. జాగ్రత్తగా మీరు ఈ వీడియోని ఫాలో అయినట్లయితే మీకు ఎగ్జామ్లో మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. కనుక మొట్టమొదటిగా కాకతీయులు కాకతి అనే దేవతను ఆరాధించటం వలన వీరిని కాకతీయులు అంటారు. కాకతీయులు కాకతి అనే దేవతను ఆరాధించేవారు కాబట్టి వీరిని కాకతీయులు అని పిలవటం జరిగింది. కాకతీయుల యొక్క తొలి రాజధాని హనుమకొండ. వీరి యొక్క శాశ్వత రాజధాని వరంగల్లు లేదా ఓరుగల్లు. కాకతీయులు పశ్చిమ చాళుక్యుల కాలంలో సైనికులుగా పనిచేసేవారు. అదేవిధంగా రాష్ట్రకూటుల కాలంలో సామంతులుగా వీరు పనిచేస్తూ వచ్చారు. పశ్చిమ చాళుక్యుల పతనం అనంతరం వీరు తెలంగాణలో హనుమకొండ అనే ప్రాంతాన్ని ఆక్యుపై చేసుకుంటూ వచ్చారు. హనుమకొండ అనే ప్రాంతాన్ని వీరు పశ్చిమ చాళుక్యుల పతనం అనంతరం తెలంగాణలో పొందారు. తర్వాత కాకతీయుల కాలంలో గ్రామ ఉద్యోగిని లేదా గ్రామ పెద్దను రట్టడి అని పిలుస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. రట్టడి అంటే ఏంటంటే కాకతీయుల కాలంలో గ్రామ ఉద్యోగిని లేదా గ్రామ పెద్దను రట్టడి అని పిలిచేవారు. కాకతీయుల ప్రధాన నృత్యం ఏమిటి? వాట్ ఈస్ ద డాన్స్ ఆఫ్ కాకతీయులు? పేరిణి నృత్యం. ఓకేనా? కాకతీయులు అనేక కట్టడాలను కడుతూ వచ్చారు. వారి యొక్క కట్టడాలలో వారు వాడిన రాయి ఏమి రాయి? నల్ల సీసపు రాయిని వీరు కట్టడాల్లో వాడారు. గిరిజన హక్కుల రక్షణ కోసం పోరాటం చేసినది ఎవరు? సమ్మక్క సారక్క. కనుక ఇక్కడ సమ్మక్క సారక్క అంటే వారు అక్క చెల్లెలు కాదు. సమ్మక్క సారక్క వాళ్ళు తల్లి కూతుళ్ళు. వీరు గిరిజన హక్కుల రక్షణ కోసం పోరాటం చేసినటువంటి వారు. ఓకేనా అండి? తర్వాత మనం చూసినట్లయితే చూడండి, నెల్లూరులో పశువుల కాపరుల రక్షణ కోసం లేదా పశువుల కాపరుల హక్కుల కోసం పోరాటం చేసిన వారు ఎవరు? కాటమరాజు పశు కాపరుల రక్షణ కోసము లేదా హక్కుల కోసము నెల్లూరులో పోరాటం చేశాడు. ఓకేనా? తర్వాత శ్రీనాథుని పల్నాటి వీర చరిత్ర యొక్క రచనాకాలం ఎంత? క్రీస్తు శకం 1350లో శ్రీనాథుడు పల్నాటి వీర చరిత్రను రాస్తూ వచ్చాడు. పల్నాటి వీర చరిత్రలో ప్రముఖమైన పాత్రధారి ఎవరు? బాలచంద్రుడు ప్రముఖమైన పాత్రధారి. యుద్ధ వీరులకు కులం లేదు అని చెప్పినది ఎవరు? బాలచంద్రుడు యుద్ధ వీరులకు కులం లేదు అని చెప్తూ వచ్చాడు. ఓకేనండి. తర్వాత మనం చూస్తే కాకతీయుల రాజకీయ చరిత్ర. వీరు అంటే కాకతీయులు తెలుగు భాషను ఆస్థాన భాషగా శాసనాలలో పొందుపరుచుట, తెలుగు వారిని సమైక్యం చేయుట వంటి విషయాలను చేశారు కనుక వీరిని ఆంధ్ర రాజులు అంటారు. కాకతీయులను ఆంధ్ర రాజులు అని ఎందుకు పిలుస్తారు అంటే వీరు తెలుగు భాషను ఆస్థాన భాషగా చేశారు, వారి యొక్క శాసనాలలో తెలుగును పొందుపరిచారు, తర్వాత తెలుగు వారిని సమైక్యం చేశారు. కాబట్టి కాకతీయులను ఆంధ్ర రాజులు అని అంటారు. వీరి కాలంలో తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాలను వీరు పాలించారు. కాకతీయులు రాయలసీమ, కోస్తాంధ్ర మరియు తెలంగాణ ప్రాంతాలను వారు పరిపాలించారు. వీరి యొక్క కులదైవము స్వయంభూ దేవుడు. కాకతీయుల కులదైవం స్వయంభూ. వీరు శాసనాలు, సాహిత్యము ఆధారంగా ఈ వంశానికి మూల పురుషుడు ఎవరంటే దుర్జయ. కాకతీయుల మూల పురుషుడు దుర్జయ. ఓకేనా? దుర్జయాన్ని ఎలా మనం చెప్పగలం అంటే వారి యొక్క శాసనాలు, వారి యొక్క సాహిత్యం ఆధారంగా దుర్జయను కాకతీయులు వారి యొక్క మూల పురుషుడిగా భావిస్తారు. ఓకేనా అండి? తర్వాత మనం చూస్తే రెండవ
ప్రోలరాజు ఏ కాలంలో పరిపాలించాడు? క్రీస్తు శకము 1116 నుండి క్రీస్తు శకము 1157 వరకు. బాగా గుర్తుపెట్టుకోవాలి ఇవి. రుద్రదేవుడు క్రీస్తు శకం 1158 నుండి 1195 వరకు. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్, అందుకే స్టార్ పెట్టాను. తర్వాత మహాదేవుడు క్రీస్తు శకము 1195 నుండి 1199 వరకు. గణపతి దేవుడు క్రీస్తు శకం 1199 నుండి 1262 వరకు. తర్వాత రుద్రమదేవి చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి కాకతీయులలో. రుద్రమదేవి క్రీస్తు శకం 1262 నుండి 1289 వరకు ఈమె పరిపాలన చేసింది. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. తర్వాత రెండవ ప్రతాపరుద్రుడు క్రీస్తు శకము 1289 నుండి 1323 వరకు వీరు పరిపాలించారు. కనుక ఇక్కడ రుద్రదేవుడు, రుద్రమదేవి వీరు కాకతీయుల్లో చాలా ప్రాముఖ్యమైన వారు కనుక వారి గురించి మనము తెలుసుకుందాం. చూడండి, రుద్రదేవుడు పరిపాలనా కాలము 1158 నుండి 1195 వరకు. ఓకేనా? ఇతడు స్వతంత్ర కాకతీయ రాజ్య స్థాపకుడు. రుద్రదేవుడిని ఏమంటారంటే స్వతంత్ర కాకతీయ రాజ్య స్థాపకుడు అని ఇతన్ని పిలుస్తారు. ఇతను హనుమకొండ నుండి ఓరుగల్లుకు రాజధానిని మార్పిడి చేశాడు. అర్థమవుతుందండి? కనుక మనం ముందు చూసుకున్నాం కదా, వీరి యొక్క మొదటి రాజధాని ఏంటి? హనుమకొండ. వీరి శాశ్వత రాజధాని ఏంటి? ఓరుగల్లు. కనుక హనుమకొండ నుండి ఓరుగల్లుకు రాజధానిని మార్పిడి చేసింది ఎవరు అంటే రుద్రదేవుడు. తర్వాత ఓరుగల్లు పట్టణాన్ని, ఓరుగల్లు కోటను రుద్రదేవుడు నిర్మించాడు. హనుమకొండలో 1000 స్తంభాల దేవాలయాన్ని నిర్మించాడు. దీనిని రుద్రేశ్వర లేదా త్రికూట ఆలయం అంటారు. హనుమకొండలో 1000 స్తంభాల దేవాలయం ఉంది. ఈ దేవాలయాన్ని కట్టిందెవరు? రుద్రదేవుడు. తర్వాత ఈ దేవాలయాన్ని రుద్రేశ్వర దేవాలయము అని, త్రికూట ఆలయము అని పిలుస్తారు. ఈ ఆలయంలో అంటే 1000 స్తంభాల గుడి లేదా 1000 స్తంభాల ఆలయంలో ఆరాధించబడేవారు ఎవరు? శివ, విష్ణు, సూర్యుడు. శివుడు, విష్ణువు, సూర్యుడిని ఈ యొక్క 1000 స్తంభాల దేవాలయము లేదా రుద్రేశ్వర ఆలయము లేదా త్రికూట ఆలయం. చూస్తారు, త్రికూట అంటే అంటే ముగ్గురు ఉన్నారు. ఎవరెవరు? శివుడు, విష్ణువు, సూర్యుడు. ఈ ముగ్గురిని ఇక్కడ వారు ఆరాధిస్తారు. ఓకేనండి? కనుక రుద్రదేవుని గురించి హనుమకొండ శాసనం తెలియజేస్తుంది. రుద్రదేవుని గురించి మనకు ఏ శాసనం తెలియజేస్తుందంటే హనుమకొండ శాసనము తెలియజేస్తుంది. ఓకేనా? ఈయన ఓరుగల్లు కోటను నిర్మించాడని చెప్పాం కదా, కనుక ఓరుగల్లు కోటలో ఉన్నటువంటి ముఖ్యాంశాలను కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, ఇప్పుడు ఓరుగల్లు కోట. ఈ కోటకు 4 వలయాలు ఉంటాయి. ఓరుగల్లు కోటలో ఎన్ని వలయాలు ఉంటాయి? 4 వలయాలు ఉంటాయి. కనుక చూడండి, మొదటి లేదా బయటిది ఫస్ట్ది ఏంటి? 4 వలయాల్లో మొదటిది బయటి కోట, రెండవది కందకము, మూడవది మట్టి కోట, నాలుగవది రాతి కోట. బాగా గుర్తుపెట్టుకోవాలి. బయటి కోట మొదటి వలయము, కందకము రెండవ వలయము, మట్టి కోట మూడవ వలయము, రాతి కోట 4వ వలయము. తర్వాత ఈ ఓరుగల్లు కోటలో 4 ద్వారాలు ఉంటాయి. ఓకేనండి? తర్వాత వ్యవసాయ భూములు, చెరువుల రక్షణ, బుట్టలు అల్లేవారి గుడిసెలు ఈ యొక్క ఓరుగల్లు కోట చుట్టూ ఉంటాయి, లేదా ఈ బయటి కోట చుట్టూ ఉంటాయి. ఓకేనా? ఈ బయటి కోట ఉంది కదా, బయటి కోట చుట్టూ ఏముంటాయి? వ్యవసాయ భూములు ఉంటాయి, చెరువుల రక్షణ అక్కడ జరుగుతుంది, బుట్టలు అల్లేవారి గుడిసెలు కూడా బయటి కోట దగ్గరే ఉంటాయి. అర్థమవుతుందండి? ఇది ఓరుగల్లు కోటను గురించినటువంటి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషను. ఇంకా మనం చూసినట్లయితే జాగ్రత్తగా మీరు ఫాలో అవుతున్నారని భావిస్తున్నాను. తర్వాత ఈ కోట భాగంలో, ఓకేనా, అంటే ఏంటి? ఓరుగల్లు కోట భాగంలో రాజధాని నగర భవనాలు ఉంటాయి, అంతఃపుర నివాసాలు, స్వయంభూ దేవాలయము 4 ద్వారాలతో ఉంది. ఓకేనా? రాతి కోట ఉంది కదా, రాతి కోట అని చెప్పాను కదా, రాతి కోటలో ఏముంటుంది? రాజధాని నగర భవనాలు ఉంటాయి, అంతఃపుర నివాసాలు ఉంటాయి, స్వయంభూ దేవాలయం ఉంటుంది. తర్వాత 4 ద్వారాలు కూడా రాతికోట దగ్గరే ఉంటాయి. ఓకే, 4 ద్వారాలు ఉంటాయని చెప్పాను కదా, అది రాతికోట దగ్గర ఉంటుందన్నమాట. తర్వాత ఉత్తర, దక్షిణ, తూర్పు, పడమరలుగా ద్వారాలు కలిగినటువంటి కోట
రాతికోట. 4 ద్వారాలు రాతికోట దగ్గర ఉన్నాయి కనుక ఉత్తర, దక్షిణ, తూర్పు, పడమర ద్వారాలు రాతికోట దగ్గరే ఉంటాయి. ఓకేనా అండి. తర్వాత రాణి రుద్రమదేవి. ఓకేనా. వెరీ మచ్ ప్రామినెంట్ క్యారెక్టర్ ఇన్ ద కాకతీయ డైనాసిటీ. ఓకేనా. కనుక రుద్రమదేవి గురించి ఖచ్చితంగా ఒక బిట్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఆలకించండి. రుద్రమదేవి యొక్క పరిపాలనా కాలం ఎంత అంటే క్రీస్తుశకము 1262 నుండి క్రీస్తుశకం 1289 వరకు. ఓకేనా. రుద్రమదేవి ఎవరి కుమార్తె? గణపతి దేవుని కుమార్తె. గణపతి దేవుని కుమార్తె రుద్రమదేవి. ఆంధ్ర దేశాన్ని పరిపాలించిన తొలి మహిళా పాలకురాలు. అర్థమైందండి. ఆంధ్రదేశాన్ని పరిపాలించిన మొట్టమొదటి మహిళ ఎవరంటే రాణి రుద్రమదేవి. కనుక ఈమెకు కొన్ని బిరుదులు ఉన్నాయి. ఓకేనా. రాణి రుద్రమదేవి యొక్క బిరుదులు ఏంటంటే రాయ గజకేశరి పటోధృతి. చాలా ఇంపార్టెంట్ బిట్. రాయ గజకేశరి పటోధృతి అనే బిరుదులు కలిగిన వ్యక్తి రుద్రమదేవి. తర్వాత రుద్రమదేవి కాలంలో వచ్చిన ఇటలీ యాత్రికుడు. ఓకేనా. కనుక కాకతీయుల రాజ్యాన్ని ఓకేనా చూడటానికి వచ్చినటువంటి మొట్టమొదటి ఇటలీ యాత్రికుడు ఎవరంటే మార్కు పోలో. తర్వాత 1289లో చందుపట్ల వద్ద ఈమెను వధించిన సామంతరాజు ఎవరంటే కాయస్థ అంబదేవుడు. కాయస్థ అంబదేవుడు అనే వ్యక్తి ఏం చేశాడు? 1289లో చందుపట్ల అనేటువంటి ప్రాంతం వద్ద ఈమెను సంహరించాడు. ఓకేనా. కనుక 1289లో ఈమె కాలం ముగిసింది కదా. రాణి రుద్రమదేవిని చంపినవాడు లేదా ఆమెను వధించినవాడు ఎవరు? కాయస్థ అంబదేవుడు. తర్వాత ఇక్కడ మనము ఆంధ్రదేశాన్ని పరిపాలించిన తొలి మహిళా పాలకురాలు అని రుద్రమదేవి గురించి చెప్పాం కాబట్టి ఇక్కడ కొన్ని బిట్స్ మనం రాసాం. చూడండి. భారతదేశంలో తొలి మహిళా పాలకురాలు ఎవరు? రజియా సుల్తానా. రజియా సుల్తానా ఈజ్ ద ఫస్ట్ ఉమెన్ టు రూల్ ఇండియా. ఓకేనా. తర్వాత ప్రపంచంలో తొలి మహిళా పాలకురాలు ఎవరంటే హష్పెష్యూట్. ఈమె ఈజిప్ట్ దేశానికి చెందిన వ్యక్తి. ఆంధ్రాలో రుద్రమదేవి, ఇండియాలో రజియా సుల్తానా, ప్రపంచంలో అయితే హష్పెష్యూట్ అనే ఈజిప్ట్ మహిళ. ఓకేనా. తర్వాత కాకతీయులు నీటిపారుదల బావులు చెరువులను తవ్వించారు. నీటిపారుదల కొరకు బావులను చెరువులను కాకతీయులు తవ్వించారు. తర్వాత మెట్ట పొలాలలో ఉన్న తెలంగాణను, కరువు కాటకాలతో ఉన్న రాయలసీమను వ్యవసాయ అభివృద్ధిని చేశారనమాట. తెలంగాణ ప్రాంతాన్ని కూడా వీళ్ళు పరిపాలించారు కదా. తెలంగాణలో భూమి ఎలా ఉంటుంది? మెట్ట పల్లాలతో ఉంటుంది. కరువు కాటకాలతో రాయలసీమ ఉంటుంది. కానీ ఇటువంటి ప్రాంతాలను కూడా వ్యవసాయ భూములుగా వీరు అభివృద్ధి చేశారు కాకతీయులు. ఓకేనండి. తర్వాత ఏం చేశారంటే వీరు దేవాలయాలకు భూమిని ఓకేనా తర్వాత నగలను, చెరువులను, గోవులను దానం చేశారు. దేవాలయకు దానం చేశారు. భూమిని, నగలను, చెరువులను, గోవులను వీరు దానం చేశారు. వీరి కాలంలో మహిళలకు ఆర్థిక స్వాతంత్రం అనేది ఉండేది. ఆర్థిక స్వాతంత్రం అనేది మహిళలకు ఎవరి కాలంలో ఉండేది? కాకతీయుల కాలంలో ఉండేది. తర్వాత దేవాలయాలకు భూమిని దానం చేసిన మహిళలు ఎవరంటే ముప్పమాంబ, మైలమ్మ. ఓకేనా. ముప్పమాంబ, మైలమ్మ అనేటువంటి ఇద్దరు వ్యక్తులు, కాకతీయుల కాలంలో ఉన్నటువంటి వ్యక్తులు దేవాలయాలకు వారు ఏం దానం చేశారు? భూమిని దానం చేశారు. తర్వాత వీరి కాలంలో ఒక న్యాయంకర వ్యవస్థ అనేది ఉండేది. ఓకేనా. న్యాయంకర వ్యవస్థ అంటే సైనిక వ్యవస్థ. ఓకేనా. వీరి కాలంలో ఉన్నటువంటి సైనిక వ్యవస్థను ఏమంటారు? న్యాయంకర వ్యవస్థ అంటారు. కాకతీయుల కాలంలో ఉన్నటువంటి సైనిక వ్యవస్థను న్యాయంకర వ్యవస్థ అంటారు. ఓకేనా. ఇక్కడ మనం చూస్తే రుద్రమదేవి, రెండవ ప్రతాపరుద్రుడు నైపుణ్యం గల యోధులను ప్రోత్సహించేవారు. ఓకేనా. సైన్యంలో నైపుణ్యం గల యోధులను వీరు ప్రోత్సహించేవారు. రుద్రమదేవి, రెండవ ప్రతాపరుద్రుడు కూడా. ఓకేనా. వారు రాజవంశస్థులైనా ఇంకా తక్కువ వారైనా ఎక్కువ వారైనటువంటి తేడా చూడకుండా వారు నైపుణ్యం కలిగిన వ్యక్తులను ప్రోత్సహించేవారు. వారికి నాయక అను బిరుదు ఇచ్చారు. వీరిని నాయకులు అంటారు. అర్థమవుతుందండి. కనుక ఎవరైతే నైపుణ్యం కలిగినటువంటి యోధులు ఉంటారో వారికి నాయక అనే బిరుదు ఇచ్చారు. వీరిని ఏమంటారు? నాయకులు అని అంటారు.
కనుక ఇక్కడ ఏం జరిగిందంటే నాయకుల ఆధ్వర్యంలో కొంత సైన్యాన్ని పోషించి కాకతీయ పాలకులకు తిరుగుబాట్లు అణుచుటలో సైనిక సహాయం చేయుదురు. కనుక ఈ నాయకులు ఏం చేస్తారంటే కాకతీయులకు తిరుగుబాట్లు చేసి సైనిక సహాయం చేస్తారు. ఓకేనా. తర్వాత న్యాయంకరులు అనగా నాయంకరులు అనగా నాయకుల సేవకు ప్రతిఫలంగా శిస్తు వసూలు చేసే హక్కు పొందిన గ్రామాలను నాయంకరులు అంటారు. నాయంకరులు అంటే వ్యక్తులు కాదు. న్యాయంకరులు అంటే ఏంటండి? శిస్తు వసూలు చేసే హక్కు పొందిన గ్రామాలను ఏమంటారు? నాయంకరులు అంటారు. కనుక ఈ వ్యవస్థలో వంశ పారంపర్యం అనేది లేదు. ఒక తండ్రి తర్వాత కుమారుడు, కుమారుడు తర్వాత ఆ కుమారుడు, ఆ విధంగా ఇక్కడ పని చేయరు. వంశ పారంపర్యం అనేది లేదు. ఎవరైతే రాజుల యొక్క విశ్వాసం పొందుకుంటారో, రాజుల విశ్వాసం ఎవరి మీద ఎంతకాలం వరకు ఉంటుందో అంతవరకు వారు ఏం చేస్తారు? నాయంకరులుగా ఉంటారు. ఓకేనా. కనుక దండయాత్రలు, తిరుగుబాట్లను వీరు అణచివేస్తారు. ఎవరైనా దండయాత్ర చేసినా, తిరుగుబాట్లు చేసినా అణచివేసే వారిని నాయకులు లేదా నాయంకరులు అంటారు. నాయంకరుల నుండి పొందిన ఆదాయంలో సైన్యాన్ని పోషిస్తారు. కనుక ఇక్కడ మనం చూసి ఈ నాయంకరులు ఏం చేస్తారు? శిస్తు వసూలు చేస్తారు కదా. ఈ శిస్తు వసూలు చేసి ఆ డబ్బునే సైన్యాన్ని పోషించడానికి వారు ఉపయోగిస్తారు. అర్థమవుతుందండి. కనుక ఈ విధంగా మనం చూసినట్లయితే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. అన్ని విషయాలు ఇదే వీడియోలో మనం చెప్పుకుందాం. కానీ కాకతీయులు వీరిని ఒక ప్రాంతం నుండి వేరొక ప్రాంతానికి బదిలీ చేస్తారు. నాయంకర్లను ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి బదిలీ చేస్తారు. క్రీస్తకం 1270వ సంవత్సరంలో రుద్రమదేవి ప్రవేశద్వార సంరక్షకుడు ఎవరు? బొల్లి నాయకుడు. బొల్లి నాయకుడు అనే వ్యక్తి రుద్రమదేవి యొక్క ప్రవేశద్వార సంరక్షకుడు. ఓకేనా. ఇతడు ఏం చేస్తాడు అంటే సంక్రాంతి పర్వదినాన తన స్వీయ సంరక్షణలో క్రంజ అనే గ్రామంలో 10 కొలతల గల భూమిని కళ్యాణదేవ ఆలయ సేవ కొరకు రుద్రదేవ మహారాజుకు విరాళంగా ఇచ్చినాడు. కానీ ఇక్కడ బొల్లి నాయకుడి గురించి 2 పాయింట్లు ఉన్నాయి. బొల్లి నాయకుడు రుద్రమదేవి ప్రవేశ ద్వార సంరక్షకుడు. ఈ బొల్లి నాయకుడు ఏం చేశాడు? రుద్రదేవ మహారాజుకు ఏం చేశాడు? క్రంజ అనే గ్రామంలో తన సొంత భూమిని 10 కొలతల భూమిని కళ్యాణ కేశవ ఆలయ సేవ కొరకు విరాళంగా ఇచ్చాడు. ఓకేనా. అది సంగతి. తర్వాత మనం చూస్తే వీరి కాలంలో వ్యాపారం ఏ విధంగా ఉండేది? కాకతీయుల వ్యాపారం ఏ విధంగా ఉండేదంటే కాకతీయ పాలకులు వ్యాపారాన్ని ఎక్కువగా ప్రోత్సహించారు. వీరి యొక్క ప్రధానమైనటువంటి ఆదాయ వనరు ఏంటంటే విదేశీ వర్తకులు ఓడర్ రేవుల దగ్గర చెల్లించే సుంకాలు. ఓడర్ రేవుల దగ్గర విదేశీయులు వచ్చారనుకోండి, వారి దగ్గర ఉన్న సుంకాన్ని వీరు వసూలు చేసేవారు. ఇది ప్రధానమైనటువంటి ఆదాయ వనరు. వీరి ప్రధాన ఓడరేవు ఎక్కడుంది? ప్రకాశం జిల్లాలో గల మోటుపల్లి. కాకతీయుల ప్రధాన ఓడరేవు మోటుపల్లి ప్రకాశం జిల్లాలో ఉంది. కనుక మోటుపల్లి ద్వారా ముఖ్య ఎగుమతులు అనేవి జరిగేవి. అవేంటి? సన్నని వస్త్రాలు, వజ్రాలు. మోటుపల్లి అనేది ప్రధాన ఓడరేవు. ఈ ఓడరేవు నుండి సన్నని వస్త్రాలు, వజ్రాలు ఎగుమతులు జరిగేవి. ఎగుమతి అంటే ఈ కాకతీయుల రాజ్యం నుండి వేరే ప్రదేశాలకు వస్త్రాలు, వజ్రాలు ఎగుమతి జరిగేది. తర్వాత విదేశీ ఖండాంతర వ్యాపారాన్ని ప్రోత్సహించుటకు మోటుపల్లి అభయ శాసనాన్ని వేయించిన వాడు ఎవరు? గణపతి దేవుడు. గణపతి దేవుడు ఏం చేశాడు అంటే విదేశీ ఖండాంతర వ్యాపారాన్ని ప్రోత్సహించడానికి మోటుపల్లి అభయ శాసనాన్ని వేశాడు గణపతి దేవుడు. తర్వాత పై శాసనంలో అంటే మోటుపల్లి అభయ శాసనంలో మేము మా పేరు ప్రతిష్టల కోసము, మా పుణ్యం కోసము కరుణతో నామమాత్రపు సుంకాలు విధిస్తున్నాం అని ప్రస్తావించబడింది. కనుక ఏంటంటే నామమాత్రపు సుంకాలు మాత్రమే వీరు వసూలు చేస్తున్నారు. ఎందుకంటే వారి యొక్క పేరు ప్రతిష్టల కోసము, వారి పుణ్యం కోసము కరుణతో నామమాత్రపు సుంకాలు విధిస్తున్నాం అని రాయించాడు గణపతి దేవుడు. ఓకేనా. అదే మోటుపల్లి అభయ శాసనము. తర్వాత కాకతీయుల కాలంలో బంగారు నాణెం అనేది ఉండేది. ఓకేనా. కాకతీయుల కాలంలోని బంగారు నాణ్యాన్ని ఏమని పిలిచేవారు? శ్రీ అహిత గజకేసరి. శ్రీ అహిత గజకేసరి అని కాకతీయుల బంగారు నాణాన్ని పిలిచేవారు. తర్వాత మార్కు పోలో గురించి మనము
తెలుసుకుందాము. ఈయన కూడా కాకతీయుల కాలానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఓకేనా. ఇతడు ఏం చేశాడు, రుద్రమదేవి కాలంలో వచ్చిన వెనిస్ ఇటలీ యాత్రికుడు. ఓకేనా. రుద్రమదేవి కాలంలో యాత్రికుడిగా ఎవరు వచ్చారు, మార్కో పోలో వచ్చాడు. ఇతను వెనిస్ అంటే ఇటలీ దేశస్థుడు. తర్వాత రుద్రమదేవి పరిపాలన ధైర్య సాహసాలను కొనియాడినవాడు మార్కో పోలో. తర్వాత పురుషుని దుస్తులు ధరించి నిర్భయంగా సునాయాసంగా గుర్రపు స్వారీలు చేసేది అని తన గురించి అంటే రుద్రమదేవి గురించి మార్కో పోలో చెప్తూ వచ్చాడు. తర్వాత మోటుపల్లి ఓడరేవు ద్వారా సాలెగూడు మాదిరి సన్నని వస్త్రాలు విదేశీ రాజులు రాణులు ధరించుటకు మోజుపడని వారు లేనే లేరు అని పలికినాడు. అది మార్కో పోలో ఏం చెప్పాడంటే, మోటుపల్లి ఓడరేవు దగ్గర సన్నని వస్త్రాలు, సాలెగూడు వంటి సన్నని వస్త్రాలు, ఆ వస్త్రాలు దొరికేవి. ఆ వస్త్రాలను వేసుకోవటానికి విదేశీ రాజులు రాణులు ఎంతో మోజుపడేవారు అని తను చెప్తూ వస్తున్నాడు. అర్థమైందా? కనుక తర్వాత మై ట్రావెల్స్ అనే గ్రంథాన్ని రచించాడు. నా యాత్రలు లేదా మై ట్రావెల్స్ అనే గ్రంథాన్ని రచించినటువంటి వాడు మార్కో పోలో. ఓకేనా. తర్వాత క్రీస్తకం 1323లో కాకతీయ చివరి పాలకుడైన రెండవ ప్రతాపరుద్రుని ఓడించి ఓరుగల్లును ఆక్రమించి ఆ రాజ్య పతనం చేసిన ఢిల్లీ సుల్తాన్ మహమ్మద్ బిన్ తుగ్లక్. ఓకేనా. తర్వాత రుద్రమదేవి తర్వాత ఎవరు పరిపాలించారు చెప్పండి, రెండవ ప్రతాపరుద్రుడు. ఈ రెండవ ప్రతాపరుద్రుడిని ఓడించి ఓరుగల్లును ఆక్రమించి రాజ్య పతనం చేసిన ఢిల్లీ సుల్తాన్ మహమ్మద్ బిన్ తుగ్లక్. ఓకేనా. 1323లో ఇది జరిగింది. తర్వాత కాకతీయ చరిత్ర తెలుసుకొనుటకు కొన్ని శాసనాలు, కొన్ని లిఖిత గ్రంథాలు అనేవి మనకి అందుబాటులో ఉన్నాయి. కనుక అవి ఏంటో కూడా మనము చూసుకొని ఈ యొక్క క్లాస్ని ముగించుకుందాం. ఓకేనా. చూడండి, ఇప్పుడు వీడియో చివరికి వచ్చేసాము. ఇంకా ఎక్కువసేపు నేను చెప్పదలుచుకోవట్లేదు, టైం ఎక్కువ అయిపోతుంది కాబట్టి. తర్వాత ఇక్కడ చూడండి, చాలా జాగ్రత్తగా వినాలి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఫర్ ఆల్ ద టైప్స్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. మోటుపల్లి అభయ శాసనాన్ని వేయించినది ఎవరు? గణపతి దేవుడు. ఇంతకు ముందే మనం చూసాం. హనుమకొండ శాసనాన్ని వేయించినది ఎవరు? రుద్రదేవుడు. ఈ విషయాన్ని కూడా మనము చూసాం. తర్వాత ఇంకా బయ్యారం చెరువు శాసనాన్ని వేయించింది ఎవరు? మైలాంబ అనే వ్యక్తి బయ్యారం చెరువు శాసనాన్ని వేయించాడు. చందుపట్ల శాసనాన్ని వేయించింది ఎవరు? రుద్రమదేవి మరణానంతరము చందుపట్ల వద్ద చందుపట్ల శాసనాన్ని వేయించారు. అక్కడే కదా రుద్రమదేవిని చంపుతూ వచ్చాడు కనుక అది. తర్వాత విలాస తామ్ర శాసనాన్ని ఎవరు వేయించారు? రెండవ ప్రతాపరుద్రుడు విలాస తామ్ర శాసనాన్ని వేయించాడు. ఓకేనా. 77 మంది నాయంకరులను ప్రోత్సహించిన వాడు ఎవరు అంటే రెండవ ప్రతాపరుద్రుడు 77 మంది నాయంకరులను ప్రోత్సహించాడు. ఓకేనండి. ఇంకా కమింగ్ టు ద లాస్ట్ పాయింట్ చూడండి, గ్రంథాలు. ఓకేనా. ఈ విషయాన్ని చెప్పుకొని మనం ముగించుకుందాం. గ్రంథాలు క్రీస్తు శకము 1000 నుండి 1200లలో సంస్కృతంలో ఉన్నటువంటి మహాభారతాన్ని శ్రీమద్రమాంధ్ర మహాభారతం పేరుతో తెలుగులో అనువదించిన త్రయం ఎవరు? నన్నయ్య, తిక్కన, ఎర్రన. సంస్కృతంలో ఉన్న మహాభారతాన్ని తెలుగులోకి అనువదించినది ఎవరు? నన్నయ్య, తిక్కన, ఎర్రన. దీన్నే శ్రీమదాంధ్ర మహాభారతం అని అంటారు. ప్రతాపరుద్ర యశోభూషణం అనే గ్రంథకర్త ఎవరు? గ్రంథకర్త ఎవరు? విద్యానాథుడు ప్రతాపరుద్ర యశోభూషణం అనే గ్రంథాన్ని రచించాడు. ప్రతాపరుద్ర చరిత్రను ఎవరు రచించారు? ఏకామ్రనాథుడు ప్రతాపరుద్ర చరిత్ర. తర్వాత క్రీడాభిరామం వినుకొండ వల్లభారాయుడు క్రీడాభిరామం అనేటటువంటి గ్రంథాన్ని రచించాడు. తర్వాత ప్రేమాభిరామం అనేటటువంటి గ్రంథాన్ని రచించినది రాగిపాటి త్రిపురాంతుడు ప్రేమాభిరామాన్ని రచించాడు. ఓకేనండి. కాబట్టి ఈ వీడియోలో మనము ఇన్ డీటెయిల్డ్గా కాకతీయుల చరిత్ర గురించి తెలుసుకోవడం జరిగింది. ఓకేనా. ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.
షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా? అనేక మంది మీలాంటి యాస్పిరెంట్స్‌కి ఈ వీడియో వెళ్ళాలి అంటే మీరు లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడము, షేర్ చేయడం అనేది ఎంతో ఇంపార్టెంటు. అందరూ కూడా ఆహ్, కోచింగ్ సెంటర్స్‌కి వెళ్ళి చదువుకోవాలంటే ఎంతో కష్టము, ఎంతో వ్యయ ప్రయాసాలతో కూడుకున్నటువంటిది. కాబట్టి మీరు అందరి దగ్గర కూడా ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉంటాయి కాబట్టి మీరు మీ మీ ఫోన్‌లోనే ఈ యొక్క వీడియోని చూసి ఎంతో ఇన్ఫర్మేషన్ మీరు పొందొచ్చు. ఓకేనా? మీరు వీడియో చూడొచ్చు. లేదంటే దాన్ని ఆన్ చేసి మీరు జేబులో పెట్టుకున్నా సరే, ఈ యొక్క లెసన్ అంతా కూడా మీరు ఒక కథ రూపంలో మీకు వింటారు కాబట్టి చక్కగా అర్థమవుతుంది. కాబట్టి కాకతీయుల చరిత్రను గురించి ఈరోజు వివరించడం జరిగింది. మరుసటి వీడియో క్లాస్‌లో మరి యొక్క సామ్రాజ్యాన్ని గురించి లేదా మరి యొక్క రాజ్యాన్ని గురించి మనం తెలుసుకుందాం. అంతవరకు సెలవు. And very much all the best to everyone. Thank you all.